చూద్దాం. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎవరి హయాంలో ఆమోదించబడింది? ఆప్షన్లు: ఏ. వారెన్ హేస్టింగ్స్, బి. బెంటింగ్, సి. లిట్టన్, డి. కర్జన్. కరెక్ట్ ఆన్సర్ సి. లిటన్. 1878లో లార్డ్ లిటన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్న మన భారతీయ భాషా పత్రికల గొంతునొక్కడం. చూడండి, ఇది ఇంగ్లీష్ పేపర్లకు వర్తించదు, కేవలం మన దేశీయ భాషా పత్రికలనే టార్గెట్ చేసింది. అందుకే దీన్ని చాలా తీవ్రంగా విమర్శించారు. దీనికి గ్యాగింగ్ యాక్ట్ అని, అంటే నోరు నొక్కే చట్టమని పేరు కూడా వచ్చింది. సరే, ఇప్పుడు 65వ ప్రశ్న. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్తో సంబంధమున్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్లు: ఏ. కార్న్వాలిస్, బి. రిపన్, సి. కర్జన్, డి. డల్హౌసీ. ఇక్కడ సమాధానం డి. డల్హౌసీ. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతమనేది లార్డ్ డల్హౌసీ తీసుకొచ్చిన ఒక చాలా అగ్రెసివ్ పాలసీ. ఈ పాలసీ ప్రకారం ఏదైనా భారతీయ రాజుకు కొడుకులు అంటే సహజ వారసులు లేకపోతే ఆ రాజ్యం ఆటోమేటిక్గా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోతుంది. సతారా, ఝాన్సీ, నాగ్పూర్ ఇలా చాలా రాజ్యాలను ఈ సిద్ధాంతం పేరు చెప్పి ఆక్రమించుకున్నారు. ఇది మన రాజుల్లో తీవ్రమైన అసంతృప్తిని రగిలించింది. ఇది 1857 సిపాయిలు తిరుగుబాటుకు దారితీసిన మెయిన్ కారణాలలో ఒకటిగా నిలిచింది. ఈ విభాగంలో మొదటి ప్రశ్న 66వది. రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మసభ అనే కొత్త మత సమాజాన్ని స్థాపించారు. అది తర్వాత బ్రహ్మ సమాజంగా ప్రసిద్ధి చెందింది. అది ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్: ఏ. 1826, బి. 1829, సి. 1834, డి. 1836. సరైన సమాధానం బి. 1829. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఉంది, సో జాగ్రత్తగా వినండి. రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మసభను స్థాపించింది 1828 ఆగస్టులో. కానీ 1829 ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, రామ్మోహన్ రాయ్, బ్రహ్మసమాజం వీళ్ళందరి కృషి వల్లే లార్డ్ విలియం బెంటింగ్ సతీసాగమన నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది ఆ సంవత్సరంలోనే. సో బ్రహ్మసమాజం యొక్క మొదటి అతిపెద్ద విజయానికి గుర్తుగా 1829ని ఇక్కడ సరైన సమాధానంగా పరిగణిస్తాం. 67వ ప్రశ్న. భారత పునరుజ్జీవన పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఇది కూడా మనం ముందు మాట్లాడుకున్న వ్యక్తి గురించే. ఆప్షన్లు: ఏ. తిలక్, బి. గోఖలే, సి. గాంధీ, డి. రాజా రామ్ మోహన్ రాయ్. కరెక్ట్ ఆన్సర్ డి. రాజా రామ్ మోహన్ రాయ్. ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైసాన్స్ అని పిలవడానికి చాలా కారణాలున్నాయి.